ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో లోటు వర్షపాతం దృష్ట్యా అత్యవసర పంటల సాగు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సచివాలయాల్లో ఖరీఫ్ పంటలు సాగు సరళిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. చేపట్టాల్సిన తక్షణ చర్యలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆయిల్ పామ్ వంటి పంటలు సాగు చేసుకునేందుకు రైతుల్ని ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మల్లిక్ అందిస్తారు. శ్రవణ్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్నినో కమ్మేస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ సంబంధించి కరువు ఛాయలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 23 జిల్లాల్లో 25% పైగా లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా వ్యవసాయ పంటల సాగు అనేది ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మంత్రివర్గంలో సమీక్షించిన అంశాలపై ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో ఒక సమీక్ష సమావేశాలు జరిగాయి. ఆయా సమావేశాల్లో వచ్చిన అంశాల ఆధారంగా ఇవాళ సచివాలయ వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా వివిధ శాఖల ప్రభుత్వ శాఖలకు సంబంధించి వ్యవసాయ అనుబంధ శాఖలు, అలాగే ఇక్రిశాట్, ఐసీఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం లాంటి సంస్థల శాస్త్రవేత్తలు, నిపుణులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సాగైన పంటల పరిస్థితి, అలాగే వాతావరణ పరిస్థితులు, వర్షపాతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ యొక్క సూపర్ ఎల్నినో ప్రభావం ఆగస్టులో కూడా కొనసాగుతుందని చెప్పి అంచనాకు వచ్చారు. ఇప్పటికే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆగస్టులో కూడా ఉంటున్న దృష్ట్యా ఇక నుంచి వరి సాగు చేయొద్దని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. ఆ విధంగానే క్షేత్రస్థాయిలో రైతుల్లో కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని చెప్పి ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వరితో పాటు ప్రధాన వాణిజ్య పంట పత్తి కూడా సాగు చేయవద్దని చెప్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ సంబంధించి 1,32,00,000 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 67 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. అవి కూడా చాలా వరకు ఎండల తీవ్రత వల్ల ఎండిపోతున్నాయి. తాజాగా కురుస్తున్న నైరుతి రుతుపవన అల్పపీడన ప్రభావం వల్ల చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు కూడా ఏమాత్రం సరిపోవు. సరైన ఆశించిన వర్షపాతం నమోదు కాకపోవచ్చు. కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఈ వర్షాలను చూసి ఆశపడి వర్షపాతం చూసి వరి పంట సాగు చేయవద్దని చెప్పి ప్రభుత్వం వ్యవసాయ శాఖ పదే చెప్తుంది. అయితే ఈ యొక్క మళ్ళీ మరో 2-3 రోజులు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ప్రత్యేకించి తెలంగాణ వ్యాప్తంగా కూడా వివిధ ఉమ్మడి జిల్లాల వారీగా రూపొందించిన ప్రణాళికలు క్షేత్రస్థాయిలో అమలుపరచాలని చెప్పి మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితులను, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అవసరమైన ఆదేశాలు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు. ప్రత్యేకించి జిల్లాల వారీగా కూడా ఆదేశాలు వెళ్ళాయి. ప్రతి జిల్లాలో కూడా క్షేత్రస్థాయిలో ఉన్న వాతావరణ పరిస్థితులు, అలాగే సాగు సరళిని బట్టి పంటల సాగు, ప్రత్యేకించి వరి, పత్తి బదులు పూర్తి స్థాయిలో ఆరుదొడి పంటలు, ప్రత్యేకించి కూరగాయల పంటలు వేసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, తర్వాత అవసరమైన ప్రాంతాలు, ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో ఆయిల్ పామ్ పంట కూడా సాగు చేసుకోవాలని చెప్తున్నారు. ఉదాహరణ తీసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 50 నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో కూడా ప్రతి చోట కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా, సాగునీరు అవకాశం ఉన్నా, అలాగే బోర్ల కింద కూడా పూర్తి స్థాయిలో కూరగాయల పంటలు సాగు చేసుకోవాలంటున్నారు. అలాగే ఆకుకూరలు, ప్రత్యేకించి కొత్తిమీర, పుదీనా పంట ఆకుకూరలు కూడా సాగు చేసుకోవాలని చెప్పి ఉద్యాన శాఖ సలహాలు ఇస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎల్నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆగస్టులో కొనసాగుతుంది. అలాగే సెప్టెంబర్ మాసంలో పూర్తి స్థాయిలో ఒక ఎల్నినో అనేది బలపడుతుంది. అలాగే డిసెంబర్ నాటికి మరింత తీవ్రంగా రూపం దాల్చుతుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో రాబోయే రబీ సీజన్లో కూడా ఈ యొక్క ఎల్నినో ప్రభావం కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఇవన్నీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ రైతులకు కావలసిన అవసరమైన విత్తనాలు, రసాయన ఎరువులు, అలాగే ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన ఎరువులు, ప్రత్యేకించి పశుగ్రాస విత్తనాలు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేకించి ఉమ్మడి జిల్లాల వారీగా వచ్చిన సూచనల ప్రకారం ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే జిల్లాల స్థాయిలో ప్రత్యేక కంటింజెన్సీ ప్లాన్, అంటే అత్యవసర పంటల ప్రణాళికలో పొందుపరిచిన అంశాలను రైతుల్లోకి తీసుకెళ్లాలి. అవే రైతులు పాటించేలాగా ఎడ్యుకేట్ చేయాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. అధిక అవకాశం ఉన్న చోట
ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వరికి బదులు కంది, పెసర, మినుము, ఇతర పొద్దుతిరుగుడు పంటలు అలాగే వేరుశనగ పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రత్యేకించి భూగర్భ జలాలు విపరీతంగా పడిపోతున్నాయి. దాదాపు 5 నుంచి 12 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ప్రధాన జలాశయాలు చూసుకుంటే కూడా పూర్తి స్థాయిలో జలమట్టాలు పూర్తిగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళడమే ఒక శ్రేయస్కరం అని చెప్పి వ్యవసాయ శాఖ అలాగే ప్రభుత్వం సూచిస్తుంది. ఓవర్ టు యూ.